తెలుగుదేశం నాయకులు చేపట్టున్న కార్యక్రమాలు వింతగా ఉంటాయి. రేపు కిసాన్ మేళా అంట దాచేపల్లిలో. రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు సొంత అమ్మకేమో ఏమీ చేయలేని వాడు పిన్నమ్మకి బంగారు గాజులు ఇచ్చాడంట, అట్లుంటుంది. ఈ రోజు రైతులు బాబు మాకు మద్దతు ధర లేదు, పొగాకు రైతులు పాపం ఆందోళన చెందుతుంటే వాళ్ళ మీద పోలీసులు పెట్టి దాడి చేయించి వాళ్ళని నిర్బంధించి బెదిరించి కనీసం గిట్టుబాటు ధర లేకుండా తరిమేశారు. వీళ్లంట రేపు కిసాన్ మేళా పెట్టి రైతులకు న్యాయం చేస్తారంట. పత్తి గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెంది అప్పుల పాలైతే పల్నాడులో ఎంపీలున్నారు, ఎమ్మెల్యేలున్నారు, పట్టించుకున్న నాదుడే లేడు. వీళ్ళు ఇంకా మేళాలు పెట్టి ఎవరికి న్యాయం చేస్తారో చెప్పండి. లేదు, అనేక చోట్ల చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల కొరకు పొదిలిపోతే అక్కడ రైతుల మీద కేసులు, లేదు బంగారు పళ్ళ్యం పోతే అక్కడ కేసులు మామిడి రైతుల మీద. ఇలా ఎక్కడ రైతుల కొరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నిరసన చేస్తుంటే మరి అక్కడ రైతుల మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని బెదిరిస్తున్నారు. మరి దాచేపల్లిలో వీళ్ళు పెట్టే మేళా దేనికో ఎందుకో ఎవరికీ తెలియట్లా. కానీ ఒక్కటి చెప్తున్నా, దాచేపల్లిలో పత్తి కొనుగోలు కేంద్రంతో పాటు పత్తి ఎటు సీసీఐ వాళ్ళు కొనేవాళ్లు, మిర్చి కొనుగోలు కేంద్రం మొట్టమొదటిసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చాం. ఎలాగైతే గుంటూరు మార్కెట్ యార్డ్ లాగా దీన్ని అభివృద్ధి చేయాలని మొదలైంది. 2 సంవత్సరాలు బాగానే కొనుగోలు జరిగినాయి. కానీ ఈ సంవత్సరం నుంచి దిక్కు మొక్కు లేదు. తక్షణమే నిధులు సేకరించి గుంటూరు మార్కెట్ యార్డ్కి దీటుగా నడికుడి మార్కెట్ యార్డ్ని మరి అభివృద్ధి చేయాలి. అందుకే దాన్ని పిడుగురాళ్ల నుంచి వేరు చేశాం. ఎందుకంటే దాన్ని ప్రత్యేకంగా మిర్చికి నడికుడి మార్కెట్ యార్డ్ వాడుకోవచ్చు. మనం చేయటమే కాదు, అక్కడున్న ఏజెంట్లకి, ఏదైతే గుంటూరులో ఉన్న ఏజెంట్లకి, ఎక్స్పోర్టర్లకి తెచ్చి లైసెన్సులు కూడా ఇప్పించాను. కానీ ఈ సంవత్సరం నుంచి వాళ్ళని పిలిచినోడు లేడు, పట్టించుకున్నోడు లేరు. అందుకే రావట్లా. అదే గనక మనం మన ప్రాంతంలోనే ఇప్పుడు కోల్డ్ స్టోరేజీలు కూడా వచ్చినాయి. బ్రహ్మాండంగా 4-5 ఎక్స్ట్రా కూడా వచ్చినాయి 5 ఏళ్లలో. ఇప్పుడు మేము కోరుకునేది ఎక్స్పోర్టర్స్ ని, అక్కడున్న ఏజెంట్స్ ని, గుంటూరు వాళ్ళని ఆహ్వానించి ఎవరికైతే షాపులు ఇచ్చామో ఈ సంవత్సరం అన్నా వచ్చే మరి పంట చేతికొచ్చేటప్పటికి అది డిసెంబరో జనవరి అవుతుంది. కాబట్టి కొనుగోలు కేంద్రాలు మన నడికుడిలోనే మొదలుపెట్టి ఆ మార్కెట్ యార్డ్ ని అభివృద్ధి చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.